డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ ముఖ్య నేతలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ మేరకు గతంలో ఉన్న తెలంగాణ టీడీపీ కమిటీలను రద్దు చేశారు. తెలంగాణలో పార్టీ సభ్యత్వాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని, పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలని సూచించారు. అధిక స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఆయన ఈరోజు తమలో సైలెన్స్ కొంచెం కూర్చోవాలి, వెనకాల కనపడాలి, మీడియాకు కూడా కనపడాలి, మీరు కూడా కూర్చోవాలి, పోలీస్ పక్క రావాలి, ఫోటోగ్రాఫర్ కూడా కూర్చోవాలి, అందరూ కూర్చోవాలి. మాకు కూర్చోవాలంటే లేవండి, పక్క వచ్చేయాలి, అది కూర్చోవాలి, మీ వెనకాల కనపడాలి. అందరూ కూడా ఓన్లీ 2 నిమిషాలే సైలెన్స్. అందరికీ నమస్కారాలు. ఇప్పటికి 2 సార్లు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు కలిగాయి. అందుకే ఈసారి వీలైనంత వరకు అందరితో కలవాలనే ఉద్దేశంతో ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశాం. ఈరోజు తెలుగు వారంతా కూడా 45 సంవత్సరాలుగా నన్ను ఆదరించి గౌరవించారు, పార్టీని బలోపేతం చేశారు. ఇది మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. తెలుగువారి చరిత్ర ఉన్నంత వరకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం పనిచేస్తూనే ఉంటాం. అందుకే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది. దానికి కారణం మీ అందరి అభిమానం, మీ అందరి కృషి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో మనం చేసిన పనులు శాశ్వతంగా ప్రజల్లో గుర్తుంటాయి. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. భవిష్యత్తులో కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని ఇక్కడ అభివృద్ధి చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. అందుకనే మీరు చూస్తే ఈరోజు మొత్తం తెలుగుదేశం పార్టీ అడ్హాక్ కమిటీలు ఉన్నాయి. అన్ని కమిటీలు రద్దు చేసి కొత్తగా అడ్హాక్ కమిటీలు వేసి, అదే సమయంలో మెంబర్షిప్ కూడా ఆన్లైన్లో పెడతాం. అదే వారికి నేరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. మళ్ళీ కొత్త మెంబర్షిప్ తయారు చేసి కొత్తగా ఎవరైతే యువ రక్తం ఉందో ఆ యువ రక్తంతో పార్టీని శాశ్వతంగా బలోపేతం చేయడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇప్పుడే నాయకులతో మీటింగ్ అయింది. వాళ్ళు అవుతానే ముఖ్యమైన కార్యకర్తలు, పార్టీకి త్యాగం చేసినటువంటి మీరందరూ ఉన్నారు. ఇంకా కొన్ని లక్షల మంది గ్రామాల్లో ఉన్నారు. అందరి కోసం ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా. అదే సమయంలో నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఒక పక్క ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి, ఇంకో పక్క ఓట్లు వేసిన ఆంధ్రప్రదేశ్లో ప్రజానీకానికి న్యాయం జరగాలి. ఇంకొక పక్క 2047లో 100 సంవత్సరాల స్వాతంత్ర సమర సందర్భంగా నేను ఒకటే ఆలోచిస్తున్నా. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, అదే సమయంలో తెలుగు జాతి అందరికంటే ముందుండాలని, ప్రపంచంలోని తెలుగు జాతి అంటే నెంబర్ 1 అనే పేరు రావాలనే ఆలోచనతోనే పనిచేస్తున్నాను. అది తెలంగాణలో ఉండే తెలుగువారు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగువారు కావచ్చు, వేరే రాష్ట్రంలో ఉండే తెలుగువారు కావచ్చు, విదేశాల్లో ఉండే తెలుగువారైనా అందరి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. 15 రోజులకు ఒకసారి మీ అందరితో మాట్లాడతా.
తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి అటు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, తెలంగాణ టీడీపీ నేతలతో మొత్తానికి సమావేశం అయితే కంప్లీట్ అయినట్లుగా అయితే తెలుస్తుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాదిరి. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా జాతీయ అధ్యక్షులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కేంద్రంగా దాదాపు తెలంగాణ టీడీపీ నేతలతో గంటకు పైగా కూడా సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ టీడీపీ కమిటీలన్నీ, పాత కమిటీలన్నింటిని కూడా రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. త్వరలోనే కొత్త కమిటీలు నియమిస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మరొక వైపు ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంపైనే దాదాపు 1 అవర్కు పైగా కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభ్యత్వాల్ని నమోదు చేయించాలి. సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా యువతనంతటిని కూడా టీడీపీ వైపుకు తీసుకురావాలనేటటువంటి ఆదేశాలని ప్రస్తుతం చంద్రబాబు తెలంగాణ టీడీపీ నేతలందరికీ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు తెలంగాణ టీడీపీ నేతలకి కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. గతంలో టీడీపీకి తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పూర్వ వైభవం ఉంది, అదే పూర్వ వైభవాన్ని మరలా తీసుకురావాలంటే గ్రౌండ్ లెవెల్లో టీడీపీ శ్రేణులంతా కూడా ప్రజల్లోకి టీడీపీ పార్టీని తీసుకెళ్లాలనేటటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నేతలందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు తెలంగాణ నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చ జరిగింది. ప్రధానంగా ఎప్పటి వరకు కూడా ఒకవైపు నూతన అధ్యక్షుడికి సంబంధించినటువంటి రేసులో తెలంగాణ టీడీపీ నేతలు, అదేవిధంగా ఒక ప్రముఖ ఎన్ఆర్ఐ కూడా రేసులో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో నేతల అభిప్రాయాలను తీసుకొని ముందుకెళ్తామంటూ కూడా చంద్రబాబు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా దాదాపు 1 అవర్కు పైగా కూడా జరిగినటువంటి సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మరే ఎన్నికల్లో అయినా సరే పోటీ చేయాలంటే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలనేటటువంటి అంశాన్ని సందర్భంగా ప్రస్తావించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మీటింగ్ ముగిసిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ప్రతి కార్యకర్తతో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ఫోటో సెషన్ ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్తతో ఫోటో దిగుతున్నటువంటి విజువల్స్ అన్ని కూడా మనం ప్రస్తుతం లైవ్లో ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 100 మంది తరలి వచ్చినటువంటి కార్యకర్తలందరితో కూడా ప్రస్తుతం బాబు ఫొటోస్ దిగుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కార్యకర్తల సమావేశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాదాపు తెలుగు ప్రజలు నన్ను 45 సంవత్సరాల పాటు ఆదరించారు, రాబోయేటటువంటి రోజుల్లో వారందరి రుణం తీర్చుకుంటారు, తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా కార్యకర్తలకి చెప్పడం జరిగింది. మొత్తానికి ఏపీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు 3 సార్లు ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి 3 సార్లు రావడం జరిగింది. 3 సార్లు కూడా తెలంగాణ టీడీపీ నేతలందరితో కూడా సమావేశం అవ్వడం జరిగింది. ఈ సమావేశంలో మాత్రం కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలన్నింటినీ కూడా గ్రౌండ్ లెవెల్లో నేతలంతా కూడా పాటించాలి, పెద్ద ఎత్తున సభ్యత్వాలంతా కూడా నమోదు చేయాలి, పెద్ద ఎత్తున సభ్యత్వాలు నమోదు చేసినటువంటి నేతలందరికీ కూడా పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన సమావేశంలో ప్రస్తావించినట్లు తెలుస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.